అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కొత్త సీరియల్ని ప్రారంభించబోతున్నాం. ఎదగని మనస్సులు, రచన మాదిరెడ్డి సులోచన గారు. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? లక్ష్మీ సదన్ దేదీప్యమానంగా వెలుగుతోంది. చిన్న చిన్న బల్బులు వెలిగి ఆరిపోతున్నాయి. బయట కంటే ఇంట్లో ఇంకా ఆడంబరంగా ఉంది. హాల్లో 100 మంది ఒకేసారి భోజనాలు చేసి ఏర్పాటు చేశారు. హాలు మధ్యగా బల్లలు వేసి తెల్లటి దుప్పట్లు పరిచారు. తళతళలాడే గాజు పాత్రలు అమర్చారు. చిన్న గరిటెలు, కత్తులు, ఫోర్కులు అమర్చారు. తెల్లని యూనిఫామ్ ధరించిన యువకులు నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుని పోతున్నారు. పై అంతస్తులో హిమబిందు ముస్తాబవుతోంది. బొట్టు సరిదిద్దుకుంటూ ఉండగా హేమలతో వచ్చింది గదిలోకి. బిందు, ఇంకా నీ ముస్తాబు పూర్తి కాలేదా? మమ్మీ, నేను నలుపు ఈ పింక్ కలర్ చీర కట్టుకుంటే ఇంకా నల్లగా కనిపిస్తాను కదూ. హేమలతకు 18 ఏళ్ల కూతురు పసిపిల్లలా కనిపించింది. వంగి నుదురు ముద్దు పెట్టుకుంది. ఎవరన్నారే నువ్వు నలుపని? పో అమ్మా, నాకు తెలీదా? నీ ముందు చూడు, నల్లగా అందవిహీనంగా ఎలా కనిపిస్తానో అంది. తన చేతిని తల్లి చేతికి ఆంచి పక్కపక్క నవ్వింది హేమలత. పిచ్చి తల్లి, అందం అంటే ఒక రంగేనేమిటే? కాదా మరి? నీకే రంగు కట్టుకున్నా, నీకు ఏ రంగు కట్టుకున్నా బాగుంటుంది. బొంగమూతి పెట్టింది. నీ ఫీచర్స్ ఎంతో బాగుంటాయి రమ్మా. రంగు చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించే మాట నిజమే, కానీ మనిషి అందం మనస్సు ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. పో అమ్మా, నన్ను మరిపించాలని చూస్తావు. లేదమ్మా, నిన్ను నువ్వు ఎప్పుడూ న్యూనపరుచుకోకు. ఇప్పుడు బాధ దేనికి? పెళ్లి కొడుకు నచ్చావు అన్నది కొంటెగా. సిగ్గుపడింది హేమ. తల్లి కూతుళ్ళ ముస్తాబు ముగిసిందా లేదా? రాజారాం వచ్చాడు గదిలోకి. రాజా, మీ అమ్మాయితో ఎలా? ఎక్కడైనా స్కిన్ డై చేస్తే బిందుకు చేయించండి అన్నది నవ్వుతూ భర్త కోటు అందుకొని. మా అమ్మాయికేం బంగారు బొమ్మ, నువ్వే పిండి ముద్దవై. అతను దగ్గరగా వచ్చి కూతురుని చూసి తృప్తిగా తల పంకించాడు. బిందు, యు ఆర్ మార్వలెస్. అప్పుడు కాస్త తృప్తి చెందింది హిమబిందు. రాజారాం షర్టు టై స్టాండుపై వేశాడు. హేమ, బుష్ షర్ట్ ఉంటే ఎలా ఇవ్వు? లేచి మొహం కడుక్కోండి ఫస్ట్. ఏ, నేను ఫ్రెష్గా లేకపోతే పిల్లని విరాయేటి? లేచి అతను షింక్ దగ్గరికి వెళ్ళాడు. టవల్ బుష్ షర్ట్ తీసుకుని అతని వెనకాలే వెళ్ళింది. సింక్ ముందున్న అద్దంలోంచి వారి ప్రతిబింబాలు కనిపించాయి బిందుకి. ఎంత అందమైన జంట అనుకుంది. మళ్ళీ ఆమె ముఖాన్ని మేఘఛాయలు ఆవరించాయి. పిల్లలు తల్లిదండ్రుల్లో ఉంటారంటారు. తనకి ఎవరి పోలిక రాలేదు. అమ్మా, ఏమిటి బిందు? అక్కడి నుంచి అడిగింది. నువ్వు ఇలారా. షర్టు టవలు భర్త భుజం మీద వేసి వచ్చింది. బిందు కళ్ళల్లో ఎన్నో సంశయాలు. అమ్మా, నాకొక్క మాట నిజం చెప్తావా? నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను తల్లి, అడుగు. నేను నిజంగా నీ సొంత బిడ్డనేనా? ఈసారి నవ్వలేకపోయింది. కూతుర్ని పరీక్షగా చూసింది. చటుక్కన మరోసారి ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకుంది. రంగు రానంత మాత్రాన ఇంత సంశయిస్తారా పిచ్చి తల్లి? ఆప్యాయంగా భుజాల పట్టి దగ్గరకు లాక్కుంది. నా డ్రస్సు నలిగిపోతుంది. తల్లిని దూరం త్రోసి మళ్ళీ అద్దం ముందుకెళ్ళి నిల్చుంది. హేమలత కిందకొచ్చింది. ఆమె మనస్సు ఆరాటంగా ఉంది. కూతురు మనసులోంచి ఈ కాంప్లెక్స్ ఎలా తీసేయాలో ఆమెకు అర్థం కావట్లేదు. హేమ భుజం మీద చేయి పడేసరికి భర్త వంకకు తిరిగింది. అమ్మాయి మళ్ళీ ఏమైనా అందా? అన్నది హేమ. ఈ పెళ్ళి ఇంత త్వరగా నిశ్చయం ఎందుకు చేశానో తెలుసా? మంచి సంబంధం పోతుందని. ఇలా రా. డ్రాయింగ్ రూమ్లోకి లాక్కుపోయాడు ఆమెని. అతని ముఖం గంభీరంగా ఉంది. కళ్ళల్లో నీళ్లు సుడిది తిరుగుతున్నాయి. రాజా, విను హేమ, నాకు చెల్లుండేది, చనిపోయిందని చెప్పాను, గుర్తుందా? అదేమిటండి, జమున ఫోటోలు చూశాగా నేను. ఆ జమున చచ్చిపోలేదు. అతని కంఠం రుద్ధమైంది. బతికే ఉందా? దానికి అదే కాంప్లెక్స్. తన నలుపు నాణ్యమైందా కాదా, మగవారిని ఆకర్షిస్తుందా లేదా అనే అన్వేషణలో దాని జీవితమే పక్కదారులు పట్టింది.
అందుకే బిందు మనం చెప్పినట్టు వినే తరుణంలో పెళ్లి చేస్తున్నాను. రాజా ఏమో అడగబోయింది. అమ్మగారు లేరా? బయట ఎవరిదో మాట వినిపించింది. చటుక్కున భర్త కళ్ళు ఒత్తింది. సావకాశంగా మాట్లాడుకుందాం, గెస్టులు వస్తున్నారు, మీరు అప్సెట్ అవ్వకండి. ఆప్యాయంగా అతని భుజం నిమిరి బయటకొచ్చింది. ఏమే, మీకు ఇంకేం పని దొరకలేదా? ఆ పసిదానికి పెళ్ళేమిటే? కుశల ప్రశ్నలు లేకుండానే విరుచుకుపడింది కళమ్మ. పోట్లాడటానికి చాలా సమయం ఉంది. ప్రయాణం కొనసాగింది అక్క. ఏం ప్రయాణమో. హర్షవర్ధన్ మద్రాసు నుంచి వచ్చాడు. చెల్లికి వివాహం నిశ్చయమైంది రారా అంటే నాన్ సెన్స్, పిన్నికి మతి లేదు అన్నాడే. మళ్ళీ మొదటికొచ్చింది. అబ్బో, అప్పుడే అంత పెద్దవాడయ్యాడా? 8 ఏళ్ల క్రితం చూసిన చూపే. సామాన్ ఎక్కడ పెట్టిస్తావే? మీ కూతురు గదిలోనే పెట్టిస్తానే అక్కయ్య, నాపై ఆడిపోసుకుందరు అన్నది నవ్వుతూ. బిందు గదిలో పెట్టండ్రా, నౌకర్తో చెప్పింది హేమ. మీ ఆయన లేడా? నేను లేకుండా పార్టీ ఎలా అవుతుందినా? రాజారాం బయటకు వచ్చాడు. ఏమయ్యో, నిన్ను చూస్తేనే పెళ్లి కొడుకులా ఉన్నావు, అప్పుడే ఆ పసిపిల్లకి పెళ్ళి ఏమిటయ్యా? ఏదో మంచి సంబంధం వచ్చింది అనుకున్నప్పుడు మనకు అనుకూలమైన దొరకద్దా? అన్నయ్య రాలేదే? ఇద్దరు అక్కడే ఉన్న కుర్చీలు లాక్కుని కూర్చున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలా, ఆ బిజినెస్ని పెళ్లి చేసుకున్నాడు. ఎంతకీ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? అందుకే కదా ఈ పార్టీ ఏర్పాటు చేశాను, మన వారందరూ చూస్తారని. హేమ, మీ అక్కయ్యకి టీ కాఫీ ఏ వద్దయ్యా, కాస్త మొహం కడిగి తలదూకుంటాను. పైకి వెళ్ళిపోయింది. అతిథులు వచ్చే వేళ అయింది. మరోసారి అన్నీ చూడు, నేను పోర్టికోలో ఉంటాను అని రాజారాం వెళ్ళిపోయాడు బయటికి. హేమలత ఆలోచిస్తూ నిలబడిపోయింది. తనకు బిందు ఒక్కరితే కూతురైతే తన అక్కకు హర్షవర్ధన్ ఒక్కడే కొడుకు. తమ తండ్రికి తామిద్దరే కూతుర్లు. ఆయన యాత్రలు చేస్తున్నారు. ఉంటే ఈ వివాహం తలపెట్టినందుకు ఎంత గోల చేసేవాడో. ఆయనకు బిందు అంటే పంచ ప్రాణాలు. మరి అందరూ అన్నారంటే ఆశ్చర్యమే ఉంది. 17 పూర్తయి 18లో అడుగుపెట్టిన బిందు ఇంకా పసితనం మొదలనట్టే ఉంది. బిందు లేకుండా రాజారాం దంపతులు బయటికి వెళ్తే పెళ్ళై 2-3 ఏళ్ళు గడిచాయేమో అనుకుంటారు. ఇద్దరు పసిమి ఛాయతో మిసమిసలాడుతూ ఉంటారు. రాజారాం అందగాడు. హేమను చూడగా చూడగా రంగు తప్పితే ఏమీ లేదు అనిపిస్తుంది. ఆ దంపతుల అనురాగపు పంట బిందు. తండ్రి అందాలు పుణికిపుచ్చుకుంది. ఆ పిల్ల తల్లి తండ్రి తల్లిదండ్రులను చూసి తన అందం వారితో పోల్చి బాధపడుతుంది. నిజానికి బిందు చాలా అందమైంది. స్వీట్ 17 అంటారే, ఆ వయసులో ఉందేమో, మరింత ఆకర్షణీయంగా కనపడుతుంది. ఇక బంధువులు, వరుని తరపు వారు భోజనాలు అయిపోగానే వెళ్ళిపోయారు. వధూవరులు ఇంటివారు మిగిలిపోయారు. ఇక వస్తానండి. వరుడు మురళీకృష్ణ రాజారాం దగ్గరికి వెళ్ళాడు. తొందర ఏంటి, నా పని అయ్యాక డ్రాప్ చేస్తాను, పైన కూర్చుని విశ్రాంతి తీసుకో అన్నాడు. దూరం నుంచి హిమబిందు తండ్రిని మురళీకృష్ణని చూసి ఒక నిట్టూర్పు విడిచింది. అందగాడు ఆజానుబాహుడు అయిన మురళి కూడా తండ్రి ముందు వెలవెలపోతున్నాడు అనుకుంది. మురళిది ఒక ఛాయ తక్కువే. బిందు, మురళికి ఒక్క క్యాండీ ఏది ఇష్టమో కనుక్కో అమ్మా, ఇవ్వు హేమ హెచ్చరించింది. బిందు పైకి వెళ్తూ ఒకసారి పైకి రమ్మన్నట్టుగా అతను వంక చూసింది. అతను మెల్లగా ఆమెను అనుసరించాడు. అబ్బాయిది మంచి కళగల మొహమే అన్నది కళమ్మ. మీ అమ్మాయితో చెప్పు నవ్వింది హేమ. ఆఖరి మెట్టు మీద నిలబడి వెనక్కి తిరిగి తల్లిని చురుకుగా చూసింది బిందు. వెనకాల మురళి ఉండటం వల్ల ఏం అనలేకపోయింది. ఇద్దరూ బిందు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళారు. మీ వుడ్బిన్ చూస్తే అసూయగా ఉందే అన్నారు స్నేహితురాళ్ళంతా. ఐఏఎస్ అంటే మాటలా మరి? కలుపుగోలుగా మాట్లాడతాడే బాగా. 1 సంవత్సరం ఢిల్లీలో ట్రైనింగ్ అవ్వాలంట కదా. పెళ్ళి ట్రైనింగ్ తర్వాతనా? రకరకాల ప్రశ్నలు వేశారు. ఒక్క క్యాండీ ఏదీ లేదే. తలెత్తి చూసింది. మురళి నవ్వుతున్నాడు. అతని నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది. ఏం కావాలి అంది. నేను అడిగింది ఇస్తారా? అతని వంక చురుగ్గా చూసి కళ్ళు దించుకుని అతని ఎదురుగా సోఫాలో కూర్చుంది. మీరు ఇవ్వకపోయినా తీసుకునే హక్కు నాకుందనుకుంటాను. లేచి వచ్చి చటుక్కున ఆమె ముఖం చేతుల్లోకి తీసుకుని పెదవులు, నుదురు, కళ్ళు చుంబించాడు. ఆమె శరీరం కంపించసాగింది. అతను ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన జేబులో ఉన్న చిన్న ఉంగరం తీసి ఆమె వ్రేలుకు పెట్టాడు. థ్యాంక్స్. ఎందుకు? తలెత్తి చూసింది. అతని కళ్ళు కొంటెతనంతో మెలమెలలాడుతున్నాయి.
మీరు మీరు అని ఎందుకంటారు మీరు? మనది కొద్దిపాటి పరిచయమే కదా. కొద్దిపాటి పరిచయంతోనే కొంటె పనులు చేస్తారా? అబ్బే, అంటే కొంటె పనులకు పురికొల్పింది మీ సారీ నువ్వు. నేనా? ముమ్మాటికి నీవే. మీనాల్లా కదలాడే ఆ కళ్ళు, దొండ పండ్ల లాంటి ఆ పెదవులు, 2 చేతులతో ముఖం దాచుకుంది. ఇదిగో ఇలా చూడు. ఆమె చేతిలో మృదువుగా, అతని చేతిలో ముఖం దాచుకుంది ఆమె. షర్టుకంతా బొట్టు అంటుకుంది. అందరూ టక్కన అతని నోటిపై చేయి మూసింది. అతను ఆ చేతిని అలాగే పట్టుకుని పెదవులకు తాకించుకున్నాడు. ఉత్తరాలు రాస్తావు కదూ? ఏమిటి, చదివే తీరికుంటుందా? నేను తీరిక లేని పనులు చేస్తానని చెప్పానా? మీరు చెప్పలేదు. మీ అక్క ఒకటే పొగడ్త, మా తమ్ముడు ఎప్పుడూ చదువుతూ ఉంటాడు అని అన్నది. ఆ మాటల్లో అసూయ కనిపించింది. చిన్నది అనుకున్నాడు. ఇక ముందు నీ ఉత్తరాలకే మొదటి ప్రాముఖ్యం ఉంటుంది. మరి రోజుకొకటి రాస్తాను అంది. థ్యాంక్స్ అన్నాడు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లిపోయాయి. మరి నాకేం బహుమతి లేదా? మీరు అడుగుతారని నాకేం తెలుసు? నా ఉంగరాలు చిన్నవి, మీ చిటికిన వ్రేలు కూడా సరిపోవు. ఉంగరమే ఇవ్వాలా? ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో కదిలే భావాలు ఆమెను కదిలించి వేశాయి. అతని కళ్ళల్లోని అభ్యర్థనను గుర్తించింది. నెమ్మదిగా లేచి అతని బొగ్గ మీద అంటనట్టుగా తన పెదవులతో తాకి తన గదిలోకి పారిపోయింది. మురళి నవ్వుకున్నాడు. 5 నిమిషాలు చూశాడు. ఆమె రాలేదు. మెల్లగా లేచాడు. బిందు లేదా మురళి? హేమలత వచ్చింది. గదిలో ఉంది. మంచి పిల్లే, ఒంటరిగా వదిలిళ్ళిందా నిన్ను? ఇప్పుడే వెళ్ళిందా ఆంటీ అన్నాడు మురళి. ఆమె కంఠం బొంగురుపోయింది. ఏమిటాంటీ? ఆదుర్దాగా అడిగాడు మురళి. బిందుకి ఏమీ తెలియదు మురళి. ఒక్కతే కావటం వల్ల దాన్ని గట్టిగా బెదిరించలేకపోయాం. కొంచెం పెంకితనం, మరికొంత అమాయకత్వం. మరేం పర్వాలేదాంటీ, వీళ్ళే రేపు మనకి జీవిత సత్యాలు చెప్తారు. అంకుల్ పని అయిపోయిందా? అయినట్టే. వేడి కాఫీ కావాలట, నువ్వు తీసుకుందురా. నో థ్యాంక్స్. హేమలత వెళ్ళిపోయింది. అతను నెమ్మదిగా హిమబిందు గదిలోకి వెళ్ళాడు. హిమ. ఆమె నవ్వుతూ ఇటు తిరిగింది. ఆమెకేదో కొత్తగా ఉంది. అందరూ బిందే అంటారు. నాకు క్రొత్త పేరు పెట్టారే. అందరూ పిలిచే పేరుతో పిలవటం నాకు ఇష్టం లేదు. మీరు మళ్ళీ ఎప్పుడొస్తారు? వినిపించలేదా? నా పేరు మీరు కాదు. ఆమె కొద్దిగా తల వంచింది. అతని దగ్గరగా వెళ్ళి గడ్డం పట్టి పైకెత్తాడు ముఖం. ఏది పిలువు? పిలిచే వరకు ఇక్కడే ఉంటాను నేను. కృష్ణ. అమాంతం ఆమెను 2 చేతులతో లేపి అడ్డంగా ఎత్తుకున్నాడు. అమ్మో! కేక వేసింది. గదిలోకి రాబోయిన రాజారాం నవ్వుతూ వెనక్కి తిరిగాడు. మురళీకృష్ణ బయటకు వచ్చాడు. అందరూ అతన్ని సాగనంపుతూ బయటకు వచ్చారు. తల్లి, పెద్దమ్మ మధ్యలో నిల్చుని కాస్త వెనక్కి జరిగి మూతి ముడిచి వెక్కిరించింది. అతను తగినట్టే జవాబు చెప్పేవాడు. అందరూ తన వైపే చుట్టంతో వెళ్ళిపోయాడు. కారు కదిలాక చెయ్యి ఊపాడు. కారు కనుమరుగయ్యే వరకు అక్కడే ఉన్నారు. కారు వెళ్ళిపోగానే వెనుదిరిగారు. హేమలత ముఖంలో అలసట కనిపిస్తోంది. అక్క, కబుర్లు రేపటికి వాయిదా వేద్దాం. నాకు చాలా నిద్ర వస్తోంది. ఆవులిస్తూ వెళ్ళిపోయింది. కళమ్మ బిందు గదిలోకి వెళ్ళారు. ఆమె బట్టలు మార్చుకొని రాగానే ఆమె ఒడిలో వాలిపోయింది బిందు. పెద్దమ్మ, హర్షం తీసుకురావద్దు. రేపు వెళ్ళి పంపిస్తాలే. మీరు ఒక్కొక్కరే ఉండి కొరకరాని కొయ్యలుగా తయారవుతున్నారే. హర్షను కొరుకుతావా పెద్దమ్మ? ఈ మాటలకే కొరకరాని కొయ్యలు అంటారు. వంగి నుదురు ముద్దు పెట్టుకుంది. పెద్దమ్మ, మీ ఊళ్ళో క్లబ్ ఉందా? ఉన్నా వెళ్ళే తీరిక ఎవరికి ఉంది అసలు. మీ పెదనానికి ఇల్లు పట్టదో, అన్నీ చూసుకొని రావాలి అన్నది తన శ్రమనంతా మాటల్లో వ్యక్తం చేయాలని చూస్తూ. పెదనాన్న మీ అత్త కొడుకా పెద్దమ్మ? కాదమ్మా, మా మేనమావ కొడుకు. మరి మొన్న ఒక పుస్తకం చదివాను పెద్దమ్మ. రక్త సంబంధం ఉన్నవారితో దాంపత్య జీవితం సుఖంగా ఉండదట కదా. ఏమోనే తల్లి, కలికాలం. మేము ఆనందంగానే ఉన్నాం. మరి మీది ఎక్సెప్షన్ అవ్వచ్చేమో. చాలేవే, మన దక్షిణాదిన ప్రతివారు మేనరికం చేసేవారు. ఇప్పుడు డబ్బుతో ముడిపడుతున్నాయి బంధాలు. కట్నాల గోలొచ్చి మేనరికాలు మరుగున పడ్డాయి. అది కాదు,
ఏది కాదే నిద్ర వస్తుంది. ఆవలిస్తూ నిద్రలోకి జారిపోయింది. దుప్పటి లాక్కొని తను పడుకోబోయింది. డ్రెస్సు మార్చుకోలేదని గుర్తుకొచ్చింది. బద్ధకంగా ఉంది. కానీ తల్లికి కోపం వస్తుందని లేచి చీర జాకెట్టు విప్పేసి నైట్ గౌన్ వేసుకుని పడుకుంది. హేమలత కళ అక్క చెల్లెళ్ళే కాదు, ప్రాణ స్నేహితులు కూడా. వారికి తల్లి చిన్నప్పుడే పోయినందుకు చాలా దగ్గరయ్యారు. మేనమామ కొడుకుని చేసుకుని తండ్రి దగ్గరే ఉంటోంది కళ. హేమలత ఎంఏ పాస్ అయ్యే లెక్చరర్గా చేస్తోంది. ఆమె భర్త రాజారాంది పెద్ద కుటుంబం. అతను ఆఖరివాడు. అతని తర్వాత పుట్టిన అమ్మాయి చనిపోయిందని అత్తగారు కంటతడి పెట్టుకోవటం హేమకు బాగా గుర్తు. అక్కడో కొడుకు, అక్కకి చెల్లికో కూతురు. అందుకే అపురూపం. రాజారాం చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తాడు. ఆచరణలో చూపిస్తాడు కూడా. కూతురు పెళ్ళెందుకో త్వరగా చేయాలని పట్టుబట్టాడు. హేమలతకు అతను ఎదురు చెప్పే అలవాటు లేదు అతనికి. అతను చేసిన పనులేవి ఇంతవరకు అవకతవకగా లేవు. అతను చేసిన ఏ వ్యాపారంలోనూ ఇంతవరకు నష్టం రాలేదు. అదిగాక ఆమెకు గృహ నిర్మాణ విషయాలలో చాకచక్యం లేవు. నలుగురు అతిథులు వస్తున్నారంటే ఆయన అడగంది ఏమీ చేయలేదు. పుట్టింట్లో చదువు, షికారులు, అత్తింట్లో ఉద్యోగం, భర్తతో తిరగటం, అంతే. అన్ని విషయాలు అతనే చూసుకుంటాడు. కొందరు ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకోకపోయినా చీరలు నగలు కొనమంటే బ్యాంకును ఖాళీ చేస్తారు. ఈమెకు అది కూడా రాదు. కొత్త బట్టలు నగలు వస్తే ఆయనే ఎందుకు చేసి తెస్తాడు. తెచ్చినప్పుడు మాత్రం బాగున్నాయి రాజా అని ఒక కాంప్లిమెంట్ పారేస్తుంది. పుట్టింటికి వెళ్తే కళమ్మ కొంటుంది. అది హేమలత సంసారం అలా ఉంది. ఇక ఉదయం లేవగానే విజయవాడకు ఫోన్ చేసి ఉన్న పళంగా రమ్మని హర్షవర్ధన్కి చెప్పింది హేమలత. అక్క, నీ కూతురికి సెలవులే. ఇద్దరూ సినిమాకో లేకపోతే షికారుకో చూడటానికి వెళ్ళండి. నాకు స్పాట్ వాల్యుయేషన్ ఉంది ముఖం గడుగుతూ చెప్పింది హేమలత. నీకు తీరిక ఎప్పుడని విసుక్కుంది. చెల్లెలు వెళ్ళిపోయాక ఇంట్లో సామాన్లు అస్తవ్యస్తంగా పడున్నాయని ఒక మారు అన్నీ తిరిగి సరిచేసింది. పెద్దమ్మ, అవన్నీ పనివారు చేస్తారు కానీ మనం సినిమాకి వెళ్దాం పదవే. బిందు మారం మొదలెట్టింది. పనివారు చేస్తారని ఇదిగో ఇల్లు అడవిలా పెట్టింది మీ అమ్మ. ఇంత సంపాదిస్తేనే ఆడదానికి ఇల్లు దిద్దుకోవడం తెలియకపోయాక ఇప్పుడు ఆ ఉద్యోగం లేకపోతే బతకలేరా ఏమిటి? మధ్యాహ్నం వరకు ఏదో ఒకటి గొణుగుతూనే ఉంది. హేమలతమ్మ దగ్గర కాబట్టి చేశాం, ఈ అమ్మ దగ్గర ఒక్కరోజు కూడా చేయలేం అనుకున్నారు పనివారు. వదిన, ఇంకా స్నానం కాలేదా? భోజనానికి వచ్చి అడిగాడు రాజారాం. ఇదిగో నీకు డబ్బు తేవడం తెలుసు, హేమకు ఉపయోగం తెలియదు. ఈ కొంప బాగుపడేది ఎప్పుడు? ఒక మగనలసుంటే కోడలు వస్తుందన్న ఆశ ఉండేది. రాజారాం నవ్వేశాడు. అతనికి తెలుసు భార్య బలహీనత. ఆమెను అన్న లాభం ఉండదని తెలుసు. మిగతా విషయాల్లో ఆమె సాటి. పోనీలేండి వదిన, అభిరుచి ఆసక్తి లేని విషయాలు ఆమె నెత్తిని ఎందుకు రుద్దాలి? త్వరగా స్నానం చేసి రండి, నాకు యమ ఆకలిగా ఉంది. బిందు లేదా? పైనుందేమో. అతను పైకి వెళ్ళాడు. ముఖాన పుస్తకం పెట్టుకుని హాయిగా నిద్రపోతోంది. వెళ్ళి దగ్గరగా కూర్చున్నాడు. నిజంగా పసితనం అలా ఉన్న కూతుర్ని చూస్తే ఎంతో ప్రేమ పెళ్ళుబికిందనమాట. ఆప్యాయంగా తలని మురుతూ కూర్చున్నాడు. నాన్న, నేను ఎవరి పోలిక? మీ ఇద్దరిలా లేను. బొంగమూతితో ప్రశ్నించినట్టుగా ఫీల్ అయ్యి ఉలిక్కిపడ్డాడు. ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. అన్నయ్య, నేను ఎవరి పోలిక? మీరంతా పచ్చని పసిమి ఛాయలో ఉన్నారు. నేనెందుకు నల్లగా ఉన్నాను? జడలు వెనక వేసుకుని వచ్చింది జమున. నువ్వు నలుపని ఎవరన్నారు? నవ్వుతూ తీసేయాలని చూశాడు. ఒక రణాల చూడు, తన చేతిని తెచ్చి అతని చేతిలో పెట్టింది. అది కాదు జమున, నీ అంత పొడవు జుట్టు ఎవరికైనా ఉందా? మనిషికి ఒక అందం ఇస్తాడు దేవుడు. చాలే అన్నయ్య, జుట్టు లేకపోతే సవరం కొంటాం, రంగు ఎలాగా? ఇప్పుడు దానికి బాధ లేదు. ఎన్నో అలంకార సాధనాలు ఉన్నాయి. అన్నయ్య, నిజంగా నాకు పెళ్ళి కాదా? ఎవరన్నారమ్మా? అత్తయ్య అంటోంది. అంత అబద్ధమమ్మా. నీకేమమ్మా అందంగా ఉన్నావు. అత్తను అడుగుతానుండు అన్నాడు రాజారాం. ఆ తర్వాత అత్తను కోపడ్డాడు. పిల్లలతో క్రూరమైన పరిహాసం ఆడొద్దని హెచ్చరించాడు. అత్తను అంటావు కానీ నా స్నేహితురాలు కూడా అంటారన్నయ్య. అమ్మా, వాళ్ళకి అందం అంటే ఏమిటో తెలియదు జమున. నలుపు కూడా నాణ్యమైందంటారు అని ఓదార్చాడు. ఆ తర్వాత ఆ విషయాలే మర్చిపోయాడు. జమున సంబంధాలు రాసాగాయి. ఒకటి ఇష్టపడదు జమున. ఆమె ఆంతర్యం అర్థం కాలేదు. రాజారాం తన స్నేహితుడిని తీసుకొచ్చాడు. అతను మంచి పర్సనాలిటీతో చూపర్లనిట్టే ఆకర్షిస్తాడు. సీఏ చేసి పెద్ద ఫర్మ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అందరికీ నచ్చింది. యమున ఎప్పటి పాటే మొదలెట్టింది. తల్లి తండ్రి విసుక్కున్నారు. అప్పటికే 24వ ఏడు నడుస్తూ ఉంది.
నాతో చెప్పు జమున, అతనికేం తక్కువ? లాలనగా అడిగాడు రాజారాం. రంగు తక్కువ. జమున: అవునన్నయ్య, నాకు నచ్చని పసిమిచ్ఛాయగల వరుడు లభిస్తేనే పెళ్లి చేసుకుంటాను. ఏమిటి ఆ పొగరో? అబ్బాయి నీకంటే తెలుపే, నల్లని దానివి నువ్వే. వంకలు పెడితే వాళ్ళేమనాలి? తల్లి గయ్యమంది. నువ్వు ఊరుకో అమ్మా. తల్లిని ఊరడించబోయాడు. ఏమిట్రా ఊరుకోమంటావు? జయంతుడు దిగొస్తాడు నీ చెల్లెల కోసమే అని ఆమె విసిరిగా వెళ్ళిపోయింది. తల్లి బాధ తెలుసు. రోజుకు రోజుకి జమున ముఖంలో మృదుత్వం, ఆకర్షణ తగ్గిపోతోంది. ముఖం ముదురుగా కనిపిస్తోంది. మెల్లగా నచ్చ చెప్పచ్చు అనుకున్నాడు. వీరందరూ ఆలోచనల్లో ఉండగానే ఒకరోజు ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకుని పారిపోయింది జమున. పరువు అంటే ప్రాణం పెట్టే తండ్రి జమున చచ్చిపోయిందని బంధువులకు చెప్పి కర్మ కూడా చేశారు. వెళుతూ జమున రాజారాంకు ఉత్తరం రాసింది. అన్నయ్య, నా కోరిక సిల్లీగా ఉండొచ్చు, కానీ దాన్ని జయించలేకపోయాను. నన్ను తెల్లనివాడు వరించడా అన్న బాధ ఉండేది. అది హుస్సేన్ తీర్చాడు. అతను నన్ను హృదయపూర్వకంగా ప్రేమించాడు. మేం బొంబాయి వెళ్తున్నాం. నాకు కట్నం ఇచ్చేవారుగా, అందుకని నగలు తీసుకుపోతున్నాను. హుస్సేన్ చూస్తే నా నిర్ణయం తప్పు కాదని నువ్వే అంగీకరిస్తావు. నన్ను అర్థం చేసుకో. ఇట్లు నీ ప్రియమైన చెల్లి. ఇక తల్లి తండ్రి ఆ మనోవ్యాధితోనే పోయారు. 2-3 సార్లు బొంబాయి వెళ్ళి జమున కోసం ప్రయత్నం చేశాడు. లాభం లేకపోయింది. ఆ తర్వాత హేమలతతో అతని వివాహం జరిగింది. హిమబిందు పుట్టింది. పోలికలచ్చు జమునవే. అతను చెలించిపోయాడు. తదేకంగా చూసుకునేవాడు కూతుర్ని. ఇంత చదువుకున్నవారు నలుపంటే యావగింపా? హేమలత అడిగేది. అదేం కాదు హేమ, ఇది నా బంగారు తల్లి. కూతుర్ని హృదయానికి హత్తుకునేవాడు. ఒకసారి బిజినెస్ టూర్పై పూనా వెళ్ళాడు. పని చూసుకున్నాక అతనితో వచ్చిన పార్ట్నర్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి తీసుకుపోయాడు. అక్కడ కాస్త చవకగా మంచి భోజనం దొరుకుతుందట. ప్రొపరేటర్ స్వయంగా వచ్చి వడ్డించాడు. పచ్చని పసిమిచ్ఛాయతో ఆజానుబాహుడు తెల్లని పైజామా లాల్చి వేసుకుని వచ్చాడు. మనది ఆంధ్రానా సార్? అవును. మీది అటు సైడా? అవును సార్, అందుకే అభిమానంతో నేను వచ్చాను. ఆ ప్రాంతం వారిని చూస్తే నాకెందుకో ప్రాణం లేచొస్తుంది. అతను అలా మాట్లాడుతూ ఉండగానే హిందీ, మరాఠీలో బూతులు వినిపిస్తున్నాయి. అదొక స్త్రీ గొంతుక. ఈ మొండకి సమయం సందర్భం అని తెలియదు అని అతను వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న 2 సర్వర్లు నవ్వుకున్నారు. మళ్ళీ పెళ్ళం ఉంచుకున్నది పోట్లాడుకున్నారేమో అనుకున్నారు. ఆ తర్వాత దబదబా దెబ్బలు పడ్డాయి. స్త్రీ ఆర్తనాదం వినిపించాయి. రాజారాం భోజనం ముగించి బయటకు వచ్చాడు. దూరంగా చెట్టు కింద ప్రొపరేటర్ నిల్చున్నాడు. అతని కాళ్ళ వేళ్ల పడి బ్రతిమాలుతుంది ఒక స్త్రీ. మహారాష్ట్రులు కట్టే ముతక చీర, మట్టి గాజులు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళమంటారు? నాకున్నది మీరే. నాతో వచ్చినట్టు మరెవరితోనైనా వెళ్ళు. రోజు ఈ గొడవలు భరించలేకపోతున్నాను. బద్మాష్కి కహింకా. కిళ్ళి కొంటూ అటు చూశాడు రాజారాం. అతని కాళ్ళ కింద భూమి తిరిగినట్టు, ఆకాశం కూలి మీద పడ్డట్టు, సముద్రం ఉప్పొంగి అతన్ని ముంచేసినట్టు అనుభూతి చెందాడు. ఒక్క పరుగున వెళ్ళి ప్రొపరేటర్ చేతిలో దెబ్బలు తింటున్న స్త్రీకి అడ్డు నిల్చున్నాడు. మీరెందుకు వచ్చారు? తెల్లబోయాడు ప్రొపరేటర్. అతనికి ఆ జవాబు ఆ స్త్రీ ఇచ్చింది. అన్నయ్య అని 2 కాళ్ళు పెనవేసుకుపోయింది. జమున, లేమ్మలే. ఏమండి, ఇక వెళ్దామా? రాజారాంతో వచ్చిన అతను కేక వేశాడు. మీరు వెళ్ళండి, ఇక్కడ నాకు పనుంది, రాజారాం వృద్ధ కంఠంతో చెప్పాడు. ఆ స్త్రీని జాలితో కాపాడుతున్నాను అనుకుని అతను వెళ్ళిపోయాడు. జమున నిలుచుకున్నాక ఒకసారి తేరిపారా చూశాడు. సామాన్య ఛాయతో ఉండే మనిషి నలుపు తేలిపోయింది. అలంకారం లేదు, ఆడంబరం లేదు. ఎప్పుడూ ఫ్రెష్గా కళకళలాడుతుండే మొహం జిడ్డు కారుతున్నట్టుగా ఉంది. జమున, అతని కళ్ళమ్మట నీరూరింది. జరీనా అను అన్నయ్య అన్నది బాధగా నవ్వుతూ. ఎంత పనిచేసావు తల్లి, నవ్వింది, కళ్ళొత్తుకుంది. హుస్సేన్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అన్నయ్య, గతం ఆలోచిస్తే లాభం ఉండదని చెప్పేవాడివిగా. అతనికి నోట మాట రాలేదు. ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. ఆమె కళ్ళు ఒత్తుకుని నవ్వింది. అన్నయ్య, పెళ్లి చేసుకున్నావా? వదిన ఎలా ఉంది? అమ్మ నాన్న బాగున్నారా? అమ్మ నాన్న అదృష్టవంతులమ్మ. నిన్ను ఈ స్థితిలో చూడకుండానే వెళ్ళిపోయారు. నా పెళ్ళి అయింది. వదిన ఎలా ఉందో వచ్చి చూడు. నాకు అర్హత లేదన్నయ్య. నన్ను మన్నించి ఇంట్లోకి రండి, అందరూ ఇటే చూస్తున్నారు. హుసేన్ అడిగాడు. రా అన్నయ్య. అప్పటి వరకు జరిగిందేం గుర్తులేనట్టుగా లోపలికి దారి తీసింది జమున. అనుసరించక తప్పలేదు. ముస్లిం కళా హృదయాలని, శృంగార హృదయాలను అర్థం చేసుకోవటానికి హాలు అలంకరణ చాలు.
థ్యాంక్ యూ హుస్సేన్, మా అన్నయ్యను ఆహ్వానించి మర్యాద చేస్తున్నందుకు. జమున అతని వంక చూసి నవ్వింది. నువ్వు కాసేపు నీ ధోరణి కట్టి పెడతావా? మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని అతను వెళ్ళిపోయాడు. అన్నా చెల్లెళ్ళు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. నీకో మేనకొడులుందమ్మా. అన్నయ్య, అచ్చు నీ పోలికే. నా పోలిక? అదిరిపడ్డట్టు చూసింది. అవునమ్మా. వద్దన్నయ్య, రూపంలో వస్తే పర్లేదు, నా గుణం దానికి రాకూడదు అన్నది తలాడిస్తూ. మనం అనుకున్నట్టు ఏమీ జరగదు అన్నాడు క్లుప్తంగా. తన గురించి చెప్పింది జమున. పారిపోయి వచ్చి 2 ఏళ్ళు ఆనందంగా గడిపారట. ఆమె తెచ్చిన నగలతో హోటల్ పెట్టుకుని హాయిగా గడిపే సమయాన వాళ్ళ బంధువులు వచ్చి మరో ముస్లిం యువతితో పెళ్లి జరిపించారట. వాళ్ళ మతంలో బహుభార్యత్వం ఆమోదమే కాబట్టి అతను అంగీకరించాట. అన్నయ్య, అది నేను సహించలేకపోతున్నాను. రోజూ తగవలే. అతను కసి కొద్దీ నా స్థానం మార్చేస్తూ నౌకరిగా చేశాడు అన్నది. నౌకరిగా పడుండే కర్మ నీకేం పట్టిందమ్మా? మన ఇంటికి వెళ్దాం పదా. భలేవాడివి అన్నయ్య. మా చెల్లెలు బ్రతికొచ్చిందని ఎలా చెప్తావు? నా స్నేహితురాలు రాసిందిలే, నేను చచ్చిపోయానని చెప్పారటగా. నాన్నగారు కోపంలో అలా చెప్పారు. ఇప్పుడు ఊరు మారింది, ఎవరూ పట్టించుకోరు. అన్నయ్య, నా రాత మారలేదు. నేను ప్రాణంలో కొన ఊపిరున్నంత వరకు హుస్సేన్ను ఆరాధిస్తాను. రాజారాం స్థాణువులా చూస్తూ ఉండిపోయాడు. అదండి మొదటి భాగం. ఎంత హృదయంగా ఉంది కథ నిజంగా. ఆ అమ్మాయి ప్రేమించిన ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆమె కూడా దాంట్లోకి మారిపోయింది. కానీ పరిస్థితి ఎలా ఉందో చూసారా ఆ అమ్మాయిది? ఎంత దారుణంగా ఉంది. అతను ముస్లిమ్స్లో రెండో వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చని ఇంకొకళ్ళని చేసుకున్నట్ట. నాకు అది ఇష్టం లేదు అని ఇప్పుడు పోరాడుతోంది. పోనీ వచ్చేయమ్మా అంటే రావట్లేదు. చూసారా బాధలు ఎలా ఉంటాయో? ఒక ఫ్యామిలీని విడిచి వెళుతున్నాము అంటే దానికి ఎంత స్టిప్యులేటెడ్గా మనం ఎన్ని యాక్షన్స్ తీసుకోవాలంటే అసలు ఎంత పరిశీలించిన తర్వాతో ఆ డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని నాకు బాగా నచ్చాడు, అందంగా ఉన్నాడు అనేసి వెళ్ళిపోకూడదు. ఎప్పుడూ కూడా ఏ ఆడకూతురు అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఎవరి జీవితాలు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయో తెలియదు. ఒక ఇటువైపు తల్లి తండ్రి, అటువైపు తల్లి తండ్రి ఉంటేనే సంబంధాలు సరిగా కొనసాగట్లేదు. పిల్లని కొట్టి పంపించేయటం, లేకపోతే ఇద్దరికి గొడవలు అవ్వటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏమిటంటే కాపాడటానికో లేకపోతే సర్ది చెప్పడానికో అటు తల్లి తండ్రి, ఇటు తల్లి తండ్రి, లేకపోతే మధ్యలో పెద్ద మనుషులు ఎవరో ఉంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎక్కడో ప్రేమించేసి ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే చివరికి ఏమవుతుంది? ఆ అమ్మాయిలాగే అవుతుంది చరిత్ర. ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. మేజర్ పర్సంటేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.